ఈరోజు మన అనంతపురం నియోజకవర్గం విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ గారికి, మరి మన అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా మిత్రులు దగ్గుబాటి ప్రసాద్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మరి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా దూపరికి నమస్కారం తెలియజేస్తున్నాం. మరి మనందరికీ తెలుసు, ఒక్క అవకాశం అని చెప్పి 2019లో జగన్ అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా నరకమని చూస్తున్నారు ప్రజలు. వాస్తవమా కాదని అంటున్నాం. అన్ని వర్గాల ప్రజలు, కూలీలు అయితేనేమి, రైతులు అయితేనేమి, ఉపాధి వర్గాలు అయితేనేమి, ఉద్యోగ వర్గాలు అయితేనేమి, మరి అన్ని వర్గాల ప్రజలకి అనేక చుక్కలు చూపిస్తున్నాడు. మరి నిత్యావసర సరుకులు ధరలు అయితే ఆకాశాన్ని ఎక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సాధారణ కుటుంబం బతకాలంటే 2 నెలలకు 2-3 వేలు అయ్యేది. మరి ఇప్పుడు 10-15 వేలైనా కూడా బతకడం కష్టమైపోయింది. మరి ఇదంతటికీ కారణం ఈ జగన్ అవలంబిస్తున్నటువంటి విధానాలను చెప్తున్నా, ప్రజా వ్యతిరేక విధానాలను చెప్తున్నాం. మరి మనందరికీ తెలుసు, బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎంత అన్యాయం చేస్తున్నాడంటే, మరి బీసీలకైతే గతంలో చంద్రబాబు నాయుడు ఆయన బీసీల అభివృద్ధికి ఎంతో పాటుపడినాడు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా లోన్లు ఇచ్చి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే తోడ్పాటు చేసినాడు. మరి అంతేకాకుండా మరి బీసీలకి ప్రవృత్తుల వారికి ఆదరణ పనిముట్లు ఇచ్చి వాళ్ళని చేతితో ఇచ్చినాడు. మరి ఈ జగన్ అవన్నింటినీ రద్దు చేసినాడు. మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే లబ్ధి కూడా రానికుండా చేసినాడు. మైనార్టీలకి అన్యాయం చేసినాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకల్ని, రంజాన్ తోపాని ఈ రకంగా ఇచ్చేవాడు. ఈ జగన్ ఏమాత్రం చేయలే. అంతేకాకుండా అనేక మంది బీసీలు, దాదాపు 75 మందికి పైగా హత్య చేయించి పొట్టం పెట్టుకుంది ఈ ప్రభుత్వం. మరి అనేక మంది బీసీ నాయకుల్ని, అచ్చెన్నాయుడు అయితేనేమి, కొల్లు రవీంద్ర అయితేనేమి, అయ్యన్న పాత్ర అయితేనేమి, వీళ్ళందరికీ అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పాల్గొని చేసినారు. వందలాది కేసులు బీసీల పైన పెట్టి ఇచ్చేసినారు. మళ్ళీ డాక్టర్ సుధాకర్ యాదవ్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడుగా తిరిగి నుంచి మానసికంగా వేధించి చంపింది ఈ ప్రభుత్వం. మరి దళితులను అయితే మరి ఎమ్మెల్సీ అనంతబాబు మనందరికీ తెలుసు, ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసే ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? చెప్పండి మీరందరూ. నేను వాల్మీకి సాధికారిక జిల్లా అధ్యక్షుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా మా బోయలకు ఎంత అన్యాయం చేసిందంటే ఈ ప్రభుత్వము. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాల్మీకులు గతంలో ఎస్టీలుగా ఉండేవాళ్ళు, వాళ్ళ బతుకులు చాలా చిత్రంగా ఉన్నాయి, వాళ్ళకి ఎస్టీ జాబితాలు చేరిస్తేనే వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి చంద్రబాబు నాయుడు సత్యపాల్ కమిటీ వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం కొన్ని రిమార్క్స్ పంపించింది. మన కాలం అయిపోతుంది, మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఆ రిమార్క్స్కి జగన్ ప్రభుత్వం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఎక్కడ చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో శ్యాములు అని ఏకసభ కమిషన్ వేసినాడు. వేసి వాళ్ళు ఏమైనా సాధించినారంటే ఏమీ లేదు. అప్పటికప్పుడు జగన్ మాకు ఏదో వాల్మీకి చేసినాడని చెప్పి పాలాభిషేకాలు, ఆర్తులు, జేజేలు కొట్టించుకున్నారు. కానీ ఏమైనా చేసినారో మాకు ఏమీ చేయలే. ఒక మా బోయలకే కాదు, అన్ని కులాల బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకి అన్యాయం చేసినారు. మరి అంతేకాకుండా మరి ముఖ్యంగా మరి ఈ మనందరి బతుకులు బాగుండాలంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన బతుకులు బాగుంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీ అందరూ అనుమతిస్తే. ఎందుకంటే గతంలో ఆయన రాప్తాడు ఎంపీపీగా ఉన్నప్పుడు నేను కూడా విడుదలగా ఎంపీపీగా ఉన్నాము. మేమంతా మంచి మిత్రులుగా ఉండేవాళ్ళం. ఆయన వ్యక్తిత్వం గురించి 2 విషయాలు చెప్తాను, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి. గతంలో నేను ఆయన దగ్గర నుంచి చూశాను. ఏ ఒక్కరి నుంచి 10 రూపాయలు ఆశించే వ్యక్తి కాదు. తను చేతి నుంచి సమాజానికి చేతి నుంచి పెట్టేవాడే కానీ ఎప్పుడూ 10 రూపాయలు ఆశించుకుందామనే వ్యక్తి కాదు. మరీ ముఖ్యంగా అన్న ఏమన్నా ఇట్లా అనంతపూర్ ఎమ్మెల్యే దానికోసము ఇట్లా నీ పేరు వస్తుంది కదన్నా అంటే ఆయన ఒకటే అన్నాడు, నాకేం దేవుడు దండికి ఇచ్చినాడు, నేను ఈ సమాజానికి ఏదో చేయాలనుకున్నాను. దాదాపు 1000 ఎకరాలతో వ్యక్తిగతంగా మా దగ్గర సేవ్ చేస్తున్నాడు. 1000 ఎకరాలతో ఇండస్ట్రీలు అప్పు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని చెప్పినాడు మన దగ్గుబాటి ప్రసాద్ అన్న. మరి అంతేకాకుండా ఒక ఎంపీపీ స్థాయిలో ఉన్నప్పుడే మేము దగ్గర నుంచి చూసినాం ఆయన్ని. ఎంపీపీ స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకున్న పరిచయాలతో ముఖ్యమంత్రి దగ్గర పట్టుకొని గతంలో రాప్తాడు ఏరియాలో రైతులకి నీళ్ళకి కొన్ని కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చి రైతులు సహకరించిన వ్యక్తి మన దగ్గుబాటి ప్రసాద్ అని చెప్తున్నా. మరి కొంతమంది ఆ విషయాలను చెప్తే మరి మన నాయకులు నచ్చదు. ఒక ఎంపీపీ స్థాయిలోనే ముఖ్యమంత్రి స్థాయి అధికారితో పనిచేయించుకొచ్చినాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే మన ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేస్తాడో ఒకసారి ఊహించుకోండి అని చెప్తున్నా మీ అందరికీ. కాబట్టి దయచేసి మరి మన అంబికా అన్న కూడా ఎంపీ అభ్యర్థి అయినాడు. అంబికా ఫౌండేషన్ చెప్పి మా వాల్మీకి ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నాడు. మరి ఆయన సేవా కార్యక్రమాలు చేశాడు. మరి మనందరూ ఈ సైకో జగన్ పాలన పోయి మన ప్రజలందరూ బాగుండాలంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి వచ్చి తీరాలి. మరి కేంద్రంలో నరేంద్ర మోడీ ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి అవుతున్నాడు.
మరి వాళ్ళ సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం అందరూ మనస్ఫూర్తిగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని అందరూ మీకు తెలియజేసుకుంటూ వీళ్ళిద్దరిని భారీ అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.